హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ ముందుకు వచ్చింది లో బడ్జెట్ 5.1 యాంప్లిఫైర్ అనమాట. ప్యానల్ కొత్తగా ఉందని ట్రై చేశా. ఈ కస్టమర్ వచ్చేటప్పటికి రాయచూరు స్వామి గారు అనమాట. అక్కడికి రాయచూరు అంటే బెంగళూరు బార్డర్ అండి, బెంగళూరుకి ఆంధ్రాకి బార్డర్ అనమాట. అక్కడికి వేస్తున్నాము. అయితే చాలామంది క్వశ్చన్ ఏంటంటే అది యాంప్లిఫైర్ రేట్ అంత, అదేంటి ఇదేంటి అని. లోపల కాంపోనెంట్స్ బట్టి ప్రైస్ కూడా మారిపోద్దండి. ఈ యాంప్లిఫైర్ కాస్ట్ వచ్చేటప్పటికల్లా 13,000 పడుతుంది. అండ్ దీంట్లో మనం ఎస్టీకే మోడల్ ఉంది, అదైతే 15,000 పడుతుంది సార్. ఎస్టీకే మోడలర్కి దీనికి సంబంధం ఏంటంటే ఎస్టీకే బోర్డు వేసినప్పుడు స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు వేయాలి, అది యాడ్ చేయడం వల్ల 15,000 అవుతుందండి. దీనికి స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు రాదు, సో అందుకే 13,000 అండి. అండ్ ఇప్పుడు మనం వాడేది కూడా ఎక్కడ ఏ విధంగా కూడా తగ్గకుండా 4.5 ఇంచెస్ హైట్ అనమాట క్యాబినెట్. లోపల లోతు కూడా 12 ఇంచెస్ వస్తుంది. అండ్ ఈ ఐసి 7265 బోర్డు ఎందుకు వాడతారనంటే, మీకు 4 ఫెట్ బోర్డు అయినా కంప్లైంట్ రావచ్చేమో కానీ ఆ 7265 బోర్డు ఎప్పటికీ బంగారంలాగా రన్ అవుతుందండి. అంటే చాలా ఎక్కువ లైఫ్ రావాలనుకున్న వాళ్ళందరికీ ఇది బాగా పనిచేస్తుంది. ఆ ఉద్దేశంతో రన్ చేస్తున్నాను. లేదా ఎస్టీకే ఇవ్వచ్చు. ఎస్టీకే ఇప్పుడు ఒరిజినల్ ఐసీస్ దొరకట్లేదండి, కొంచెం క్వాలిటీ ఐసీస్ దొరుకుతున్నాయి కానీ అంతగా వర్కౌట్ అవుతాయని కన్ఫర్మేషన్ లేదు. ఇంత వివరం ఎందుకు చెప్తున్నానంటే, కేవలం స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు కోసం 5,000 6,000 ఎక్స్ట్రా ఇచ్చి చేయించుకునే వాళ్ళని చూసి బాధేసి చెప్తున్నాను అంతే. స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు కావాలి అనుకుంటే హై యాంప్లిఫైర్కి వెళ్ళిపోండి. 4 ఇంచెస్కి ఎస్టీకేలు ఇవి వేసుకోకండి, దాని అవుట్పుట్ చంపేయకండి. నేనైతే అదే చెప్తా, మీ మంచి కూడా చెప్తున్నాను. మీకు జస్ట్ ఒక ఆన్ ఆఫ్ చేసినప్పుడు దీనికి స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు లేకపోవడం వల్ల దబ్బు అని వస్తుంది సౌండ్. అది లేకుండా చేయాలంటే స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు వేయాలి. అది ఎస్టీకే వేసినా 7294 బోర్డు వేసినా అప్పుడు ఆ సౌండ్లు రావన్నమాట, ఎందుకంటే స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు వేస్తాం కాబట్టి. సో మీరు యాంప్లిఫైర్ చేయించుకునేటప్పుడు, మీరు అంత బడ్జెట్ పెట్టుకున్నప్పుడు హెవీ యాంప్లిఫైర్లే చేయించుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పేదైతే అది ఓకేనా. లోపల మనం ఏం వాడేమనేది యాజ్ యూజువల్గా ఉంటుంది లో బడ్జెట్ యాంప్లిఫైర్, కానీ ఒకసారి చూపిస్తాను. జమ్టెక్ ఇన్బిల్ట్ బ్లూటూత్ రిమోట్ కిట్ అంటే ఈ రిమోట్ కిట్లోనే బ్లూటూత్ అనేది ఉంటుంది, మళ్ళీ సపరేట్ బ్లూటూత్ ప్యానల్ ఉండదు. వీటిలో బేసిక్ వేరియంట్ ఉంటుంది, అది బ్లూటూత్ ప్యానల్ వేసుకోవాలి. అది వేసుకుంటే మనకి తక్కువ ప్రైస్లోనే పడిపోద్ది, కానీ దీంట్లో వచ్చే క్లారిటీ దాంట్లో ఉండట్లేదని నేను అది వాడట్లా. 4700 2 కెపాసిటర్లు, 3X బ్రాండ్ 6 ఆంప్ డైవర్ట్లు 4, 1000 మైక్రోఫారడ్ ఫర్ FT003. సన్ నా ఫేవరెట్ ట్రాన్స్ఫార్మర్. లో బడ్జెట్ యాంప్లిఫైర్లకి ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదేమో రిమోట్ కిట్ కోసం, ఇదేమో ఫ్యాన్స్ కోసం. అండ్ ఇది వచ్చేటప్పటికల్లా FT003 వర్జన్ 2 7265 బోర్డు అంటే ఇదే అండి. దీనికి 3 ఐసీస్ ఉంటాయి. ఒక ఐసీకి అయితే ఒక ఛానల్ కూడా ఫ్రీగా ఉంటుంది దీంట్లో మనం వాడినందుకు. శక్తి 4 ఫెట్ బోర్డు, పంచి బేస్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. శ్రీ సభప్రి యాజ్ యూజువల్. కొన్ని క్యాబినెట్కి పైది ఫ్రంట్, సరౌండ్, సబ్బు, సెంటర్. ఇది FT003 ఆన్ ఆఫ్ స్విచ్. ఈ స్విచ్ను వాడకుండా పెట్టేసి రావట్లేదని చాలామంది కంప్లైంట్ ఇస్తున్నారు. చెప్పండి, వద్దంటే స్విచ్ తీసేస్తాను. ఎందుకంటే ఈ స్విచ్ చేయడం వల్ల నాకు వైరింగ్ కూడా ఎక్కువ అనమాట, అనవసరంగా వైరింగ్ ఇచ్చినట్టు అవుతుంది. లేకుండా చేస్తే సరిపోద్ది. దాన్ని ఆపరేట్ చేయట్లేదు, అలాగే FT003 కూడా కాల్చుకుంటున్నారు. వాళ్ళైనప్పుడు ఈ స్విచ్ ఆపేసుకోండి. దానికోసం నేను ఇస్తాను స్విచ్. చాలా సింపుల్ సర్క్యూట్, అవుట్పుట్ కూడా అంతే సింపుల్గా చాలా చక్కగా వస్తుందండి. నేను చెప్తున్నాను, నన్ను నమ్మి ఇవ్వచ్చు ఈ యాంప్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్, మీకు స్పీకర్ ప్రొడక్షన్ బోర్డే కావాలన్నా అనుకుంటే ఆ సెగ్మెంట్ వేరేగా ఉంటుంది, ఖచ్చితంగా చెప్తాను. అది ఎస్టీకే బోర్డు వేసుకునే కన్నా 7294 బోర్డు లాంటిది వేసుకొని దానికి ఒక 8 ఆంపియర్ ట్రాన్స్ఫర్ వేసుకొని ఒక 16-17 వేలలో తేలిపోద్దండి. అందుకే చెప్పేది ఓకేనా. జస్ట్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు అలా వస్తుంది అనేది వదిలేయండి. అండ్ రెండోది, థ్యాంక్ యూ భయ్యా, స్వామి భయ్యా, ఓపిక్గా వెయిట్ చేసి చేయించుకున్నందుకు. నీకు బెస్ట్ ఇవ్వాలని చెప్పి ప్యానల్ కూడా ఎవరికి వాడలేని ప్యానల్ వాడాను ఈసారి.
లుక్ మాత్రం అదిరిపోయింది, అవుట్పుట్ కూడా అదిరిపోయింది. ఈ వీడియో కనుక నీకు చూడగలిగితే నీకు మొత్తం మనం ఏమి ఇచ్చాము, ఎలా ఇచ్చాము అన్నీ నీకు తెలుస్తుంది. ఓకేనా? ఇతను చాలా పేద అతనండి, చాలా ఇష్టంతో చేయించుకున్నాడు ఈ యాంప్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.